5 గ్రామాల ప్రజలు ఇక్కడ వేచి ఉన్నారు కాబట్టి అక్కడ సమయం పడుతుందని ముందుగానే రెవెన్యూ సదస్సును ప్రారంభించాలి అనుకున్న లక్ష్యం ప్రకారం అని చెప్పి ముందుగా ఇక్కడికి వచ్చానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డిసెంబర్ 6వ తారీఖు నుంచి జనవరి 8వ తారీఖు వరకు రెవెన్యూ సదస్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ప్రతి రెవెన్యూ గ్రామంలో జరుగుతుంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. దాదాపు నెల్లూరు జిల్లాలో 731 రెవెన్యూ గ్రామాల్లో ఇప్పటికీ 53 గ్రామాల్లో ఈ సదస్సులు నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ పరంగా 459 భూ సమస్యలు ఇప్పటికే రికార్డ్ అయ్యాయి నెల్లూరు జిల్లాలో ఈ 53 గ్రామాల్లో. ఈ రోజు మన గ్రామాల్లో కూడా రెవెన్యూ ఈ సదస్సులో వచ్చేటువంటి అన్ని సమస్యలను కూడా గుర్తిస్తాం. వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. మరి అదే విధంగా ఈ రోజు జరిగేది మన దాంట్లో 49 రెవెన్యూ సదస్సులు ఉన్నాయి. ఈ 49 రెవెన్యూ సదస్సులు ఇవాళ జరుగుతాయి. ఇప్పుడు జరిగినటువంటి 53, ఈ రోజు జిల్లా అంతా జరిగే 49 అన్ని రెవెన్యూ సదస్సులు కూడా సజావుగా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి, ప్రారంభమయ్యాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి సమస్యల పరిష్కారానికి ఇది ఒక వేదిక, ప్రభుత్వ వేదిక. ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు, వర్గాలకు సంబంధం లేదు. ఏ పార్టీ వారైనా ప్రజాప్రతినిధులు వేదిక పైకి రావాలి. సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. మీరు ఏ పార్టీ అని చెప్పి ఈ ప్రభుత్వం అడగదు. అన్ని పార్టీలకి ఆహ్వానం ఉంది. అందరినీ ఆహ్వానిస్తున్నాం. మీ గ్రామాల్లో సమస్యలు చెప్పండి, పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి నేను మనవి చేస్తున్నా.